ఆశిస్తాం. ఓకే అండి. ఎస్ వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో నిన్న ఏదైతే విన్నాం బీఆర్ఎస్ వాదన అటు ఫేక్ ఓటర్లను చేర్చింది కాంగ్రెస్. ఒక ఇంటికి సంబంధించి కూడా కొన్ని వందల ఓట్లు ఒకటే అడ్రస్ పైన ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సరే ఇవన్నీ విషయాల్ని పక్కన పెట్టిన అటు రాహుల్ గాంధీ కూడా ఓట్ల చోరీ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు సక్సెస్ఫుల్ గా. అది అందరూ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఈవెన్ మనం కూడా చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అట్ ద ఎండ్ ఇది తిరిగి ఎక్కడికి వస్తుందంటే కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది అన్న ప్రశ్నలు ఈ రోజు తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం బాధ్యత తీసుకోవాలి కదా. అసలు ఎన్నికల కమిషన్ కి సంబంధించి ఒక స్వతంత్రత అనేది లేకుండా పోయింది. దాని స్వతంత్రత పైనే ఒక ప్రశ్నలు లేవనెత్తున్నారు. కాబట్టి ఏం జవాబిస్తారు దీని గురించి? అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. ఇప్పుడు ఓట్ చోరీ అనేది ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎలక్షన్ మనకు తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. బీహార్ లో మొదలు పెట్టారు. బీహార్ లో మొదలు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమున్నది, లేదు అక్కడ ఏమి లేదు, అట్లాంటి లేవు అని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ ద్వంద్వ వైఖరి రెండుసార్లు. అదే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఓటు చోరు జరిగింది అని చెప్పేసి అక్కడ మొత్తం కూడా ఒక పాదయాత్ర లాగా, ఒక యాత్ర లాగా చేశారు, ఓటు చోరు యాత్ర లాగా చేశారు. అదే మరి నేనేమంటున్నానంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేస్తా ఉంటే ఒకవైపేమో వీళ్ళు ఓటు చోరు అనుకుంటూ ఓటు చోరీ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇంకొక వైపేమో కంప్లైంట్లు చేసి కర్ణాటకలో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. మరి ఇప్పుడు నిన్న జరిగింది ఏంటి? ఇప్పుడు జూబ్లీహిల్స్ జరిగింది ఏంటి? జూబ్లీహిల్స్ లో ఒక అపార్ట్మెంట్ లో 42 మంది ఉంటే ఇద్దరే ఉన్నారు. 40 ఓట్లు, దగ్గరకి 42 ఓట్లు, అంటే 40 ఓట్లు దొంగ ఓట్లు కనపడతా ఉన్నాయి. ఎవరున్నారంటే ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి మరి అదే కాంగ్రెస్ పార్టీ కదా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని బ్లేమ్ చేస్తా ఉన్నారు. ఎన్నికల సంఘాన్ని బ్లేమ్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తా ఉన్నారు. ఒక వైపు నుంచి ప్రక్షాళన నడుస్తా ఉంటే ఇంకో వైపు నుంచి ఓట్లు చోరు చేస్తుంది ఎవరు చేస్తున్నారు? దగ్గర 23 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి వాళ్ళకి తెలియదా? నేను ఏమంటున్నా, మొన్ననే రీసెంట్ గా ఏది రాకముందే మరి ఎలక్షన్ కార్డులు ఎవరు పంచారు, ఎవరి మీద కేసులు అయినాయి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద కేసులు అయినాయి కదా. కార్డులు ఎవరు పంచారు? వాళ్ళే పంచారు కదా. ఎట్లా పంచుతారు? ఇవన్నీ ఏంటంటే గెలవాలనే ఆలోచన, గెలిచి రేపొద్దున తెలంగాణ ప్రజలకు ఏదో చూపించాలని. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డిఎన్ఏ ఏంటంటే మోసపూరిత డిఎన్ఏ. మోసాలతోటి మోసపూరిత హామీలతో గెలవాలనేది. డెఫినెట్ గా భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా చేస్తా ఉంది. ఇక్కడ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. వెరీ సూన్ ఇట్ విల్ బి డన్ హియర్ ఇన్ తెలంగాణ యాజ్ వెల్. సో కొంచెం వెయిట్ చేస్తే మాత్రం ఇక్కడ, ఎందుకంటే ఇది వెంకటరెడ్డి గారు మీరు కూడా ఒప్పుకుంటున్నారు, లెక్క ప్రకారం చెప్తే మీరు కూడా ఒప్పుకుంటున్నారు ఈ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మీరు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి కూడా 2023, 2024 ఓటర్లనే మేము మళ్ళీ చేర్చుకున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు మరి వాళ్ళు కూడా తప్పు చెప్తున్నారు అనుకోవచ్చా? అదే నేనేమంటున్నా, ఎక్కడైనా కూడా అంటే ఓట్ల చోరు ఎక్కడైనా ఉండొచ్చు, డెఫినెట్ గా ఉండొచ్చు. ఒకవేళ ఓట్ల చోరు అంటే దొంగ ఓట్లు, లేకపోతే ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుండి వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చు. ఆ షిఫ్ట్ అయిన వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతే కదా తీసుకొచ్చేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చింది దానికోసమే. కానీ వీళ్ళు మరి ఈ కాంగ్రెస్ ఈ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరున్నారు? అధికారంలో ఎవరున్నారు? ఎవరు చేర్పిస్తున్నారు ఇవన్నీ కూడా? దానికి కారణం ఎవరు? చేర్పించే ఏదైతే కార్డులు ఇచ్చేది ఎవరు? ఇవన్నీ కూడా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ కింద పనిచేసేటోళ్ళు లేకపోతే అధికారులు వాళ్ళే ఇస్తారు కదా, ఇప్పిస్తారు కదా. ఎక్కడో ఒక దగ్గర ప్రెషర్ వస్తుంది కాబట్టే ఈ విధంగా జరుగుతా ఉంది. డెఫినెట్ గా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము కూడా డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తాము. మన కంప్లైంట్ చేసినప్పుడే, మరి రఘునందన్ రావు గారు కంప్లైంట్ చేసినప్పుడే వాళ్ళ మీద కేసు కూడా జరిగింది, కేసు కూడా అయింది. అనవసరంగా ఏదో బై ఎలక్షన్ లో గెలవాలనే ఆలోచనతో ఇలాంటి పనులు చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. ఓకే అండి. లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి.